Hi everyone, welcome to A Square Maths Academy. So today's topic is nothing but transformation of axis, part number 2. ఇంతకుముందు మన పార్ట్లో మనకు ఒకటే మెథడ్లో కాకపోతే ఒరిజినల్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయడం, ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. ఎలా చేయాలి అనేది ఎందుకు చెప్పడం జరిగిందంటే మనకు ఇందులోకి 2 షార్ట్ క్వశ్చన్ వస్తాయి కాబట్టి ఫస్ట్ షార్ట్ క్వశ్చన్ మేబీ ఆ మెథడ్లోకి వెళ్ళి వస్తే సెకండ్ షార్ట్ క్వశ్చన్ ఇందులోకి వెళ్ళి రావచ్చు. ఓకేనా, కంపల్సరీ. ఎందుకంటే అక్కడ మన ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేసిడే, ఒరిజినల్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేసిడే, ఇక్కడ కూడా ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ ఒరిజినల్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేసి. కాకపోతే ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే ఇందులోకి పాయింట్ ఇవ్వకుండా యాంగిల్ ఇస్తుండ్రు, అక్కడేమో ఓన్లీ పాయింట్ ఇస్తుండ్రు. పాయింట్ ఇచ్చినప్పుడు ఎలా చేంజ్ చేయాలి, యాంగిల్ ఇచ్చినప్పుడు ఎలా చేంజ్ చేయాలి అనేది తెలుసుకుంటే ఆటోమేటిక్గా మనకి 2 షార్ట్ క్వశ్చన్స్ని ఈజీగా అటెంప్ట్ చేయొచ్చు, ఈజీగా మార్క్స్ తెచ్చుకోవచ్చు. ఓకేనా. సో బిఫోర్ స్టార్టింగ్ ది క్లాస్, ఐ రిక్వెస్ట్ టు ఆల్ స్టూడెంట్స్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఏ స్క్వేర్ మ్యాథ్స్ అకాడమీ. ఓకేనా, లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి, ఎందుకంటే మీలాంటి వాళ్ళకి ఉపయోగపడుతుంది కాబట్టి. ఎక్కువ లైక్స్ వస్తే ఎక్కువ సజెషన్లోకి వెళ్తుంది కాబట్టి. సో డోంట్ ఫర్గెట్ టు subscribe and like also. Okay, now let us start the class. See here, when the axes are rotated through an angle 45 degrees, the transformed equation of a curve is, this is transformed equation. We find out the original equation. ఇక్కడ మనకు ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ అనగా మనం ఏం చెప్పాను, క్యాల్కులేటర్స్లో అని చెప్పాను కదా. కాబట్టి సేమ్ ఇక్కడ కూడా క్యాల్కులేటర్స్లో రాస్తాం. ఎందుకంటే మనకి క్యాపిటల్ ఎక్స్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాల్సి వస్తుంది, క్యాపిటల్ ఎక్స్ క్యాపిటల్ వై వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాల్సి వస్తుంది ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ అనగానే. ఒకవేళ ఒరిజినల్ ఈక్వేషన్ ఇచ్చానుకోండి, స్మాల్ ఎక్స్ వాల్యూ స్మాల్ వై వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాల్సి వస్తుంది, అంతే తేడా. ఆటోమేటిక్గా మనకి ఆన్సర్ ఈజీగా వచ్చేస్తుంది. ఏం లేదు, ఇక్కడ కన్ఫ్యూజ్ కావాల్సింది లేదు. కొంతమంది ఎక్స్ డాష్ వై డాష్ అని చెప్తుంటారు, ఎక్స్ డాష్ వై డాష్ వల్ల కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎక్స్ క్యాపిటల్ ఎక్స్ అనుకోండి, స్మాల్ ఎక్స్ క్యాపిటల్ ఎక్స్ అనుకోండి, దానివల్ల కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఓకేనా, రైట్. సో కాబట్టి మీరు ఏం చేస్తారంటే ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ అనగానే క్యాపిటల్ ఎక్స్ క్యాపిటల్ వై తీసుకోండి, ఒరిజినల్ ఈక్వేషన్ అనగానే యాజ్ ఇట్ ఈస్ తీసుకోండి, స్మాల్ ఎక్స్ వాల్యూ స్మాల్ వై వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ అనగానే క్యాపిటల్ ఎక్స్ క్యాపిటల్ వై వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. ఓకేనా, రైట్. సి ఇక్కడ మనకి ఇలా యాంగిల్ ఇచ్చినప్పుడు మనకు ఒక టేబుల్ ఉంటే ఆ టేబుల్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది. క్యాపిటల్ ఎక్స్ క్యాపిటల్ వై, స్మాల్ ఎక్స్ స్మాల్ వై అమ్మ, ఇలా ఒక టేబుల్ ఉంటుంది. కాస్ టీటా, ఫస్ట్ కాస్ టీటా, తర్వాత మైనస్ సైన్ టీటా. యాంగిల్ ఇచ్చినప్పుడు మాత్రమే ఇది. ఇక సైన్ టీటా, ఇది కాస్ టీటానమ్మా. ఎప్పుడైనా ఇలాగే ఉంటుంది. ఈ టేబుల్ ఫాలో అయితే ఆటోమేటిక్గా మనకి ఈ మెథడ్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని కూడా మనం పర్ఫెక్ట్గా చేసేయచ్చు. ఓకేనా, చూడండి ఇక్కడ మనకేముందంటే ఫస్ట్ క్యాపిటల్ ఎక్స్ ఉంది, క్యాపిటల్ వై ఉంది, స్మాల్ ఎక్స్ ఉంది, స్మాల్ వై ఉంది. కాబట్టి క్యాపిటల్ ఎక్స్ రాద్దాం. ఎందుకంటే క్యాపిటల్ ఎక్స్ ఎలా రాయాలంటే క్యాపిటల్ ఎక్స్కి ఎదురుగా ఉన్న వాల్యూస్ని మాత్రమే తీసుకోవాలి. అంటే కాస్ టీటా ఉంది, సైన్ టీటా ఉంది. ఈ క్యాపిటల్ ఎక్స్కి ఎదురుగా కాస్ టీటా సైన్ టీటా ఉంది. కాస్ టీటాకి ఏముంది, ఎక్స్ ఉంది కాబట్టి ఎక్స్ రాయాలి. మధ్యలో ఏం నెగిటివ్ వాల్యూస్ కాబట్టి ప్లస్ తీసుకోవాలి. ఇక్కడ వై ఉంది కాబట్టి వై రాయాలి. ఓకేనా, అంటే క్యాపిటల్ ఎక్స్ వాల్యూ ఏమవుతుందంటే ఎక్స్ కాస్ టీటా ప్లస్ వై సైన్ టీటా అనమాట. క్యాపిటల్ ఎక్స్కి ఏదైతుందో ఎదురుగా అవి రాస్తాం. నెక్స్ట్ క్యాపిటల్ వైకి ఎదురుగా ఏవైతున్నాయో అవి రాసుకుంటే క్యాపిటల్ వైకి ఎదురుగా ఉంది మైనస్ సైన్ టీటా ఉంది కాబట్టి మైనస్ సైన్ టీటా, తర్వాత ప్లస్ కాస్ టీటా ఉంది కాబట్టి ప్లస్ కాస్ టీటా. ఓకేనా, ఇలా రాసినప్పుడు మనకు మైనస్ సైన్ టీటాకి ఎదురుగా ఏముంది, ఎక్స్ ఉంది కాబట్టి ఎక్స్ రాసుకోండి. ఇక్కడ కాస్ టీటాకి ఎదురుగా ఏముంది, వై ఉంది కాబట్టి వై రాసుకోండి. ఓకేనా, రైట్. ఇలా రాసుకోమని చెప్పాను కాబట్టి ఇలాగే రాయాలని గుర్తులేదు. మీకు ఎలా వీలు ఉంటే అలాగే. ఓకే, ఎక్స్ అంటే ఏంటి, దీనికి ఎదురున్న వాల్యూస్ ఈతో మల్టిప్లై చేసి రాయాలి, అట్నే అడిషన్ చేయాలి. దీనికి ఎదురుగా ఉన్న వాల్యూస్ మల్టిప్లై దీంతో చేసి అట్నే అడిషన్ చేసి రాయాలి. ఇది క్యాపిటల్ ఎక్స్ క్యాపిటల్ వై. ఇప్పుడు అదేవిధంగా స్మాల్ ఎక్స్ స్మాల్ వై రాసిన అనుకోండి. స్మాల్ ఎక్స్ అంటే ఏమొస్తుందో చెప్పండి. చూడండి, స్మాల్ ఎక్స్ కంటే దానికి ఎదురుగా ఉన్న వాల్యూస్ రాయాలి. కాస్ టీటా మైనస్ సైన్ టీటా కదా, కాస్ టీటా మైనస్ సైన్ టీటా. దీంతో మళ్ళీ మల్టిప్లై చేస్తే క్యాపిటల్ ఎక్స్ వస్తుంది,
ఇక్కడ క్యాపిటల్ వై వస్తుంది కదా, అంతే సింపుల్. వై ఈక్వల్స్ ఏముంది, స్మాల్ వై కదా, స్మాల్ వై వైకి ఎదురుగా ఉన్నాయండి సైన్ టీటా కాస్ టీటా, సైన్ టీటాకు ఎక్స్తో మల్టిప్లై చేయాలి ప్లస్ క్యాపిటల్ వైతో మల్టిప్లై చేయాలి. ఇది స్మాల్ ఎక్స్ కామా స్మాల్ వై వాల్యూస్, క్యాపిటల్ ఎక్స్ కామా క్యాపిటల్ వై వాల్యూస్. ఇవి ఎప్పుడు ఉపయోగిస్తామంటే ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ ఇచ్చినప్పుడు ఫైండ్ అవుట్ ది ఒరిజినల్ ఈక్వేషన్ అన్నాం అనుకోండి, ఇవి యూజ్ చేయాలి. ఇక్కడ ఒరిజినల్ ఈక్వేషన్ ఇచ్చి ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ అనుకోండి, ఇది యూజ్ చేయాలి. ఓకేనా, ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ అంటే ఇది యూజ్ చేయాలి. క్లియర్. ఇప్పుడు మనకి రెండింటిని ఒకసారి రాయడం జరిగిన తర్వాత మనకి ఏది అవసరం ఉంటే అది తీసుకుంటే సరిపోతుంది అంతే. ఓకేనా, ఇప్పుడు మనకి ఇచ్చిన ఈక్వేషన్ ని యాంగిల్ తీసుకుంటే, సో వాట్ ఈస్ ద గివెన్ యాంగిల్ హియర్? గివెన్ యాంగిల్ ఈస్ నథింగ్ బట్ లెట్ us take theta equals to 45 degrees. ఓకేనా. Now given transformed equation, so given transformed equation అనగానే మనకు గుర్తు కావాల్సింది ఏంటిది, ఇచ్చిన ఈక్వేషన్ ట్రాన్స్ఫార్మ్డ్ కాబట్టి క్యాపిటల్ ఎక్స్ రాయాలి, క్యాపిటల్ ఎక్స్ కామా క్యాపిటల్ వై రాయాలి, అంతే కదా. ఇదన్నమాట, ఇది ఈక్వేషన్ నెంబర్ 1. ఓకేనా. ఇప్పుడు మనకు యాంగిల్ తెలిసింది, క్యాపిటల్ ఎక్స్ కామా క్యాపిటల్ వైలో ఈక్వేషన్ ఉంది కాబట్టి మనం ఏం తీసుకోవాలి, ట్రాన్స్ఫార్మ్ టు ఒరిజినల్ కాబట్టి క్యాపిటల్ ఎక్స్ కామా క్యాపిటల్ వై వాల్యూస్ మాత్రమే తీసుకోవాలి, ఇవి తీసుకోవద్దు. ఇక క్యాపిటల్ ఎక్స్ ఏముంటుంది, స్మాల్ ఎక్స్ కాస్ టీటా ప్లస్ వై సైన్ టీటా కామా క్యాపిటల్ వై ఈక్వల్స్ టు మైనస్ స్మాల్ ఎక్స్ సైన్ టీటా ప్లస్ వై కాస్ టీటా. ఓకేనా. ఇప్పుడు టీటా ఈక్వల్స్ సబ్స్టిట్యూట్, క్యాపిటల్ ఎక్స్ ఈక్వల్స్ టు ఎక్స్ కాస్ 45 ప్లస్ వై సైన్ 45, capital Y equals to minus x sin 45 plus y cos 45. So capital X equals to x cos 45 వాల్యూ 1 by root కాబట్టి x by root అవుతుంది, ప్లస్ y sin 45 అంటే 1 by root కాబట్టి y by root అవుతుంది. సేమ్ అదే మాదిరిగా క్యాపిటల్ y వాల్యూ కూడా మైనస్ x sin 45 అంటే x by root 2 ప్లస్ y cos 45 అంటే y by root 2. ఇలా క్యాపిటల్ ఎక్స్ కామా క్యాపిటల్ వై వాల్యూ వచ్చిందమ్మా. ఇప్పుడు మనం దీన్ని సింపుల్ గా మనం ఏం రాసాడు, క్యాపిటల్ ఎక్స్ ఈక్వల్స్ టు ఎక్స్ ప్లస్ వై బై రూట్ 2, క్యాపిటల్ వై ఈక్వల్స్ టు మైనస్ ఎక్స్ ప్లస్ వై బై రూట్ 2. ఓకేనా. ఇప్పుడు మనకు సబ్స్టిట్యూట్ చేయాలమ్మా, ఎక్స్ వాల్యూ వై వాల్యూ వచ్చిన తర్వాత ఆన్ సబ్స్టిట్యూటింగ్ ఎక్స్ కామా వై వాల్యూస్ ఇన్ ఈక్వేషన్ 1. సో దిస్ ఈజ్ ఈక్వేషన్ 1 అమ్మా. ఇది ఈక్వేషన్ 1 కదా. ఈ ఈక్వేషన్ 1 లో సబ్ చేస్తే 17 ఆఫ్ ఎక్స్, ఏముందాం ఎక్స్ అంటే క్యాపిటల్ ఎక్స్ ఈక్వల్స్ టు కదా, ఇవే వాల్యూస్ ఇక. సో స్మాల్ ఎక్స్ ప్లస్ వై బై రూట్ 2 హోల్ స్క్వేర్ మైనస్ 16 ఆఫ్ ఎక్స్ ప్లస్ వై బై రూట్ 2 ఇంటూ మైనస్ ఎక్స్ ప్లస్ వై బై రూట్ 2 ప్లస్ 17 వై స్క్వేర్ అంటే మైనస్ ఎక్స్ ప్లస్ వై బై రూట్ 2 హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు 225. ఇప్పుడు మనకి ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఉంది, ఏ ప్లస్ బి ఇంటూ మైనస్ ఏ ప్లస్ బి ఉంది, మైనస్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఉంది. అంటే కామన్ గా ఇది ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్, ఇది ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్మ్ ఉంది కాబట్టి మనకు ఫార్మ్ ని అప్లై చేస్తే 17 ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2xy బై రూట్ 2 హోల్ స్క్వేర్ అంటే 2 అవుతాము కదా, మైనస్ 16 ఆఫ్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ xy మైనస్ xy ప్లస్ వై స్క్వేర్ వస్తుంది, మల్టిప్లై చేస్తే బై రూట్ 2 ఇంటూ రూట్ అంటే 2 వస్తుంది, ప్లస్ 17 ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 2xy బై రూట్ 2 హోల్ స్క్వేర్ అంటే 2 అవుతామా. ఓకేనా. సో కాబట్టి మనకి దట్ ఈక్వల్స్ టు 225 యాజ్ ఇట్ ఈస్. ఓకే రైట్, 225 యాజ్ ఇట్ ఈస్ వచ్చిందమ్మా. సో ఇప్పుడు మనకి ఏం చేయాలంటే ఈ 2ని అటు తీసుకెళ్ళండి, 2 LC తీసుకుంటే మనకి 2 LCM వస్తుంది, అటు తీసుకెళ్దాం. ఓకేనా. ఇక్కడ డివైడ్ చేస్తూ వెళ్తే మల్టిప్లై చేస్తుంది తెలుసు కాబట్టి సో మల్టిప్లై చేస్తుందని ఇక్కడ మిగతా వాటిని సింప్లై చేస్తే 17 ఎక్స్ స్క్వేర్ అవుతుంది ప్లస్ 17 వై స్క్వేర్ అవుతుంది, 17 2 34xy మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 16 ఎక్స్ స్క్వేర్
మైనస్ 16xy. సో ఇవి రెండు క్యాన్సిల్ చేసేయచ్చమ్మా, రెండు క్యాన్సిల్ చేసేయచ్చు. సో మైనస్ 16y² అవుతుంది కదా, మైనస్ 16 into y² అంటే 60y² ప్లస్ 17x² ప్లస్ 17y², 17 to the 34xy దట్ ఈక్వల్స్ టు 225 into 2 కాబట్టి 450 అవుతామా, అంతేనా? 450. ఓకే, 225 ప్లస్ 225 450 అయింది. ఇప్పుడు మనకి 17x² ఉంది, 17x², మళ్ళీ రెండు ఉన్నాయి కాబట్టి 17 ప్లస్ 17 34, 34 ప్లస్ 16 ఉంది, మళ్ళీ 16 ఉంది కాబట్టి 50x² అవుతుంది, 50x². నెక్స్ట్ 17y² ఉంది, మైనస్ 16y² అంటే ఒకటి వస్తుంది, 1 ప్లస్ 17 మళ్ళీ ఒకటి ఉంది కాబట్టి 18y² ప్లస్ 34xy ఉంది, మైనస్ 35xy ఉంది, క్యాన్సిల్ అయిపోతుందమ్మా. ఇక మనకి రిమైనింగ్ ఏం లేవు ఇక. సో దట్ ఈక్వల్స్ టు 450 వచ్చేసింది. అంటే 50x² ప్లస్ 18x² 18y² ఈక్వల్స్ టు 450 వచ్చింది. 2ని కామన్ చేయొచ్చు, 225 అవుతుంది, ఇక్కడ 9 అవుతుంది, 225 వస్తుంది మళ్ళీ. ఓకేనా? సో 25x² ప్లస్ 9y² దట్ ఈక్వల్స్ టు 225 మనకు కావాల్సిన ఈక్వేషన్ అమ్మా. ఓకేనా? సో దేర్ ఫోర్ 25x² ప్లస్ 9y² ప్లస్ ఈక్వల్స్ టు 225 బి ది ఒరిజినల్ ఈక్వేషన్. ఓకేనమ్మా? సో సియర్ మనకి ఇక్కడ ఏం చేసినాం, ఫస్ట్ నుంచి మనం ఒకసారి రివిజన్ చేసుకుంటే, యాంగిల్ ఇచ్చినప్పుడు మాత్రమే, యాంగిల్ టీటా ఇచ్చినప్పుడు మనం ఈ ఫార్మ్ని యూజ్ చేసుకోవాలి. ఒకవేళ పాయింట్ ఇచ్చినప్పుడు మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో చూసినాం, పాయింట్ ఇచ్చినప్పుడు ఏం చేయాలనేది. ఇక్కడ యాంగిల్ ఇచ్చినప్పుడు కాస్ టీటా మైనస్ సైన్ టీటా, సైన్ టీటా కాస్ టీటా. ఓకేనా? కాస్ టీటా మైనస్ సైన్ టీటా, సైన్ టీటా కాస్ టీటా. పైన క్యాపిటల్ వాల్యూస్, కింద పక్కవంటి స్మాల్ ఎక్స్ వాల్యూస్ రాయాలి. స్మాల్ ఎక్స్ కమా వై, ఇవి క్యాపిటల్ ఎక్స్ కమా వై వాల్యూస్ తీసుకోవాలి. ఓకేనా? ఇలా తీసుకుంటే మనకు ట్రాన్స్ఫార్మ్ ఈక్వేషన్ అనగానే క్యాపిటల్ ఎక్స్ రాయాలి ఇచ్చిన ఈక్వేషన్ని. కాబట్టి క్యాపిటల్ ఎక్స్ కామా క్యాపిటల్ వై వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఒరిజినల్ ఈక్వేషన్ వస్తుంది. ఒకవేళ ఒరిజినల్ ఈక్వేషన్ ఇచ్చినప్పుడు స్మాల్ ఎక్స్ కామా స్మాల్ వై వాల్యూస్ రాయాలి, మనకు ట్రాన్స్ఫార్మ్ ఈక్వేషన్ వచ్చేస్తుంది. ఓకేనా? ఓకే స్టూడెంట్స్, నా నెక్స్ట్ సెకండ్ వన్. ఇంతకుముందు మనం ఒరిజినల్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేసినాం, ఇప్పుడు ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేస్తాము. ఒరిజినల్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు ఎలా తీసుకుందాం, ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు ఎలా తీసుకుందాం చూడండి, ఒకసారి అబ్జర్వ్ చేయండి. మరోసారి చెప్తాను అండి. ఏముంది ఇక్కడ, క్యాపిటల్ ఎక్స్ వాల్యూ రాస్తున్నాం. మరోసారి క్యాపిటల్ ఎక్స్ వాల్యూ అంటే ఏంది, దానికి ఎదురుకున్న వాల్యూస్ రాయమని చెప్పిన, దీంతో మల్టిప్లై చేయాలి. ఎక్స్ కాస్ టీటా ప్లస్ వై సైన్ టీటా అవుతుంది. క్యాపిటల్ వై అంటే దానికి ఎదురుకున్న వాల్యూస్ మైనస్ ఎక్స్ సైన్ టీటా అవుతుంది. మైనస్ ఎక్స్తోని మైనస్ సైన్ టీటా మల్టిప్లై చేస్తే మైనస్ ఎక్స్ సైన్ టీటా ప్లస్ వై ఇంటూ కాస్ టీటా, వై కాస్ టీటా. ఓకేనా? ఇది క్యాపిటల్ ఎక్స్ కామా క్యాపిటల్ వై వాల్యూ. ఓకేనా? నెక్స్ట్ వచ్చి స్మాల్ ఎక్స్ అనుకోండి. స్మాల్ ఎక్స్ అంటే దానికి ఎదురుకున్న వాల్యూస్ రాయాలి. స్మాల్ ఎక్స్ అంటే దానికి ఎదురుకున్న వాల్యూస్ ఏంటి, కాస్ టీటా కదా, కాస్ టీటా మైనస్ సైన్ టీటా రావాలి, వీటితో మల్టిప్లై చేయాలి. క్యాపిటల్ ఎక్స్ కాస్ టీటా మైనస్ క్యాపిటల్ వై సైన్ టీటా. స్మాల్ వై ఈక్వల్స్ ఏం రాయాలి, క్యాపిటల్ ఎక్స్ సైన్ టీటా ప్లస్ వై కాస్ టీటా. ఇదమ్మా, ఇది స్మాల్ ఎక్స్ కామా స్మాల్ వై, క్యాపిటల్ ఎక్స్ కామా క్యాపిటల్ వై వాల్యూస్ అవి. ఇప్పుడు మనకి ఇచ్చిన వాల్యూ ఏంటి, ఇచ్చిన ఈక్వేషన్ ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషనా లేదా ఒరిజినల్ ఈక్వేషన్ అనేది ఐడెంటిఫై చేస్తే మనకి సరిపోతామా. ఓకేనా? సో గివెన్ వాల్యూస్ ఐ విల్ టేక్ హియర్. వాట్ ఈస్ గివెన్ వాల్యూస్ హియర్, టీటా ఈక్వల్స్ టు, లెట్ us take టీటా వాల్యూ. Theta equals to pi by 6. Pi by 6 is nothing but 30 degrees. 30 degrees. So then after given equation, given that original equation this is, find out the transformed equation ante the original equation anamata. So given that original equation is x square. Original equation kabatti small x lo rayali. 3x 3xy minus y square that equals to 2a square. This is equation number 1. ఓకేనా? ఇప్పుడు నువ్వు x వాల్యూ y వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఏ x వాల్యూ ఏ y వాల్యూ అంటే స్మాల్ x వాల్యూ స్మాల్ y వాల్యూ, కాబట్టి ఈ వాల్యూస్ తీసుకోవాలి మనం. సెకండ్ది
ఇది కదా, రైట్. సో స్మాల్ ఎక్స్ ఈక్వల్స్ మనం ఏం రాయొచ్చు అంటే క్యాపిటల్ ఎక్స్ కాస్ థీటా మైనస్ వై సైన్ థీటా, స్మాల్ వై ఈక్వల్స్ టు క్యాపిటల్ ఎక్స్ సైన్ థీటా ప్లస్ వై కాస్ థీటా, వై కాస్ థీటా. ఓకేనా. సో సియర్ మన ఇక్కడ స్మాల్ ఎక్స్ ఈక్వల్స్ టు క్యాపిటల్ ఎక్స్ కాస్ థీటా వాల్యూ మనకు తెలుసు, థీటా వాల్యూ తెలిసినప్పుడు కాస్ 30 అవుతుంది మైనస్ వై సైన్ 30. ఓకేనా. ఇప్పుడు థీటా వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే స్మాల్ ఎక్స్ ఈక్వల్స్ టు ఇది వచ్చింది, స్మాల్ వై ఈక్వల్స్ టు ఎక్స్ సైన్ 30 ప్లస్ వై కాస్ 30. సైన్ 30 కాస్ 30 వాల్యూస్ మనకు తెలుసు. ఏంటి సైన్ 30 వాల్యూ అంటే 1/2, కాస్ 30 వాల్యూ ఏంటంటే √3/2. కాబట్టి ఆ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే స్మాల్ ఎక్స్ ఈక్వల్స్ టు క్యాపిటల్ ఎక్స్ ఇంటూ √3/2 అవుతుంది మైనస్ వై ఇంటూ 1/2 అంటే y/2 అని రాయొచ్చు, కామా స్మాల్ వై ఈక్వల్స్ టు క్యాపిటల్ ఎక్స్ ఇంటూ సైన్ 30 అంటే 1/2 అంటే x/2 అని రాయొచ్చు ప్లస్ వై ఇంటూ కాస్ 30 అంటే √3/2 అని రాయొచ్చు. ఇప్పుడు స్మాల్ ఎక్స్ ఈక్వల్స్ టు √3 క్యాపిటల్ ఎక్స్ మైనస్ y/2 అవుతుంది, ఎల్సిఎం సేమ్ ఉంది కాబట్టి స్మాల్ వై ఈక్వల్స్ టు క్యాపిటల్ ఎక్స్ ప్లస్ √3y/2 వాల్యూస్ వస్తాయి మనకి. ఓకేనా, వాల్యూస్ వచ్చినాయమ్మా. ఈ వాల్యూస్ ని మనకు ఈక్వేషన్ నెంబర్ 1 లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు కావాల్సిన ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ వచ్చేస్తుంది. సింపుల్. ఓకేనా. సో ఆన్ సబ్స్టిట్యూటింగ్ స్మాల్ ఎక్స్ కామా స్మాల్ వై వాల్యూస్ in equation 1. So what is the equation here? This is equation √3x capital X minus y by 2 whole square plus 2√3 into √3x minus y by 2 into capital X plus √3y by 2. Okay na? Next minus capital X plus √3y by 2 whole square that equals to 2a square. We get it 2a square. Okay nama, 2a square. Right, now see here a minus b whole square ఉంది కాబట్టి a square plus b square minus 2ab అప్లై చేస్తాం. సో మనకి ఏమొస్తుంది అంటే √3 whole square అంటే 3x square అవుతుంది ప్లస్ b square అంటే y square అవుతుంది మైనస్ 2ab అంటే 2√3 క్యాపిటల్ ఎక్స్ క్యాపిటల్ వై అవుతుంది బై 2 హోల్ స్క్వేర్ అంటే 4 అవుతుంది. ఓకేనా. సేమ్ ఇక్కడ కూడా 2√3 అలాగే ఉంచండి, ఈ రెండుని మల్టిప్లై చేస్తే √3x స్క్వేర్ అవుతుంది, √3x స్క్వేర్, √3 ఇంటూ √3 అంటే 3 అవుతుంది, x ఇంటూ వై xy అంటే ప్లస్ 3xy అవుతుంది, ప్లస్ 3xy మైనస్ y తోని మల్టిప్లై చేస్తే మైనస్ xy అవుతుంది మైనస్ √3y ఇంటూ y అంటే y స్క్వేర్ అవుతుంది బై 2 ఇంటూ 2 అంటే 4 అవుతుంది, 2 ఇంటూ 2 అంటే 4. ఓకేనా. సో నెక్స్ట్ మైనస్ a ప్లస్ b హోల్ స్క్వేర్ కాబట్టి a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ 2ab అంటే క్యాపిటల్ x స్క్వేర్ అవుతుంది ప్లస్ √3 హోల్ స్క్వేర్ అంటే 3y స్క్వేర్ ప్లస్ 2√3xy డివైడ్ బై 4 దట్ ఈక్వల్స్ టు 2a స్క్వేర్ యాజ్ ఇట్ ఈస్ అమ్మా, 2a స్క్వేర్ ఇలా వస్తుంది. ఇప్పుడు మనకి ఎల్సీ తీసుకుంటే 4 4 4 ఉంది కాబట్టి 4 యాడ్ తీసుకెళ్ళండి 8a స్క్వేర్ అవుతుంది. ఇక్కడ డివైడ్ చేసినట్టు వెళ్తే 2 తో మల్టిప్లై చేస్తే 2 ఇంటూ 4 అయితే 8a స్క్వేర్ అవుతుంది. ఇక్కడ రిమైనింగ్ వాల్యూస్ మనకు సింప్లై చేద్దాం ఇక్కడ. ఓకేనా. 3x స్క్వేర్ క్యాపిటల్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ మైనస్ 2√3xy ప్లస్ మల్టిప్లై అండి 2√3 ఇంటూ √3 అంటే 2 ఇంటూ 3 అవుతుంది అంటే 6x స్క్వేర్ అవుతుంది, 6x స్క్వేర్. ఓకేనా. నెక్స్ట్ 2√3 ఇంటూ √3 అంటే 6√3xy అవుతుంది, 6√3xy. ఇక్కడ ఓకే తర్వాత కూడా తీసేయచ్చు, ఇబ్బంది లేదు. ఇక్కడ మైనస్ 3xy 2xy అవుతాయి, కాకపోతే తర్వాత ఇద్దాం. 2√3 ఇంటూ xy అంటే మైనస్ 2√3xy మైనస్ 2√3 ఇంటూ √3 అంటే ఏమవుతుంది 2 ఇంటూ 3 మళ్ళీ 6 అవుతుంది మైనస్ 6y స్క్వేర్ అవుతుంది. ఇప్పుడు మైనస్ 2 మల్టిప్లై చేస్తే పైన x స్క్వేర్ ప్లస్ మైనస్ 3y స్క్వేర్ మైనస్ 2√3xy దట్ ఈక్వల్స్ టు 4 ఇంటూ 2 8a స్క్వేర్ వస్తామా, 8a స్క్వేర్. ఇప్పుడు మనం సింప్లై చేయడం అంతే. ఇక్కడ 3x స్క్వేర్ ఉంది, 6x స్క్వేర్ ఉంది, 9 అవుతుంది.
9 మైనస్ 1 8 అవుతుందమ్మా. ఓకేనా, 8x². ఓకేనా, 8x². ఇక్కడ రాస్తున్నామా, 8x². ఓకే, సో 8x². నెక్స్ట్ y² ఉంది, -6y² ఉంది. -6y² అంటే -5y² అవుతుంది. -5y² -3y² అంటే -8y² అవుతుందమ్మా, -8y². ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి xy ఉంది, 2√3xy ఉంది. 2√3xy అంటే -4√3xy అవుతుంది, -6√3xy అవుతుంది, +6√3xy ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా క్యాన్సిల్ చేసేయచ్చమ్మా కదా. +6√3xy వచ్చింది, -6√3xy వచ్చింది. కాబట్టి ఆ మొత్తం క్యాన్సిల్ అయిపోతే మిగిలిన వాల్యూస్ ఇవి రెండే మాత్రమే. దట్ ఈక్వల్స్ ఏముంది, 8a² ఉంది, 8a². రెండు సైడ్లు 8 కామన్ తీసి క్యాన్సిల్ చేసేస్తే సో X² మైనస్ Y² దట్ ఈక్వల్స్ టు a² we get here. ఓకేనా, అంటే X² మైనస్ Y² ఈక్వల్స్ టు a² బి ది ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్. ఓకేనా, బి ది ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్. ఇది ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్. ఓకే స్టూడెంట్స్, హియర్ చూడండి, ఇక్కడ మీకు ఒరిజినల్ ఈక్వేషన్ నుంచి వెళ్ళి ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ నుంచి ఒరిజినల్ ఈక్వేషన్ అడుగుతాడు. ఒకసారి యాంగిల్ ఇచ్చినప్పుడు అడుగుతాడు, లేదంటే పాయింట్ ఇచ్చినప్పుడు. ఇలా ఈ రెండు సందర్భాల్లో మనకు ఇంతకుముందు ఒకే క్వశ్చన్ వస్తుంది కాబట్టి ఏదైనా ఒక క్వశ్చన్ వస్తుండే. ఇప్పుడు రెండు క్వశ్చన్ వస్తాయి కాబట్టి మ్యాక్సిమం ఇందులోకి వెళ్ళి ఒక క్వశ్చన్ని ఇంతకుముందు నేర్చుకున్న అంటే ఇంతకుముందు క్లాస్లో జరిగిన ప్రాబ్లమ్స్ మీదకి వెళ్ళి ఒక క్వశ్చన్ అడగచ్చు. ఓకేనా, సింపుల్గా మీరు గుర్తుంచుకోవాల్సింది అంటే పాయింట్ ఇచ్చినప్పుడు x ఈక్వల్స్ టు X ప్లస్ h, y ఈక్వల్స్ టు y ఈక్వల్స్ టు Y ప్లస్ k. ఇది ఎక్కడ నేర్చుకోవాలి, ఎక్కడ అంటే పాయింట్ ఇచ్చినప్పుడు ఇంతకుముందు క్లాస్ నేర్చుకోవాలి. x ఈక్వల్స్ టు X ప్లస్ h, y ఈక్వల్స్ Y ప్లస్ k. ఓకేనా, ఇక్కడ ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ ఇస్తేనేమో X లోకి చేంజ్ చేసి X వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఒరిజినల్ ఈక్వేషన్ వస్తుంది. ఓకేనా, లేదు మనకు ఫైండ్ అవుట్ చేయాల్సింది ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ అనుకోండి, డైరెక్ట్ x ఈక్వల్స్ X ప్లస్ h, y ఈక్వల్స్ Y ప్లస్ k సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ వచ్చేస్తుంది. ఓకేనా, ఇది ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్కి ఒరిజినల్ ఈక్వేషన్కి డిఫరెన్స్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇందులో మనకు ఒరిజినల్ ఈక్వేషన్ ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ అంటే ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ మళ్ళీ సేమ్ క్యాపిటల్ సేమ్ అలాగే రాయాలి. ఇంతకుముందు ఎలాగైతే క్యాపిటల్స్ రాసినామో ఇప్పుడు అలాగే క్యాపిటల్స్ రాయాలి. రాసిన తర్వాత మనం చేయాల్సింది ఏంటిది, యాంగిల్ ఇస్తుంది కాబట్టి ఇక్కడ ఈ టేబుల్ గుర్తుంచుకోవాలమ్మా. X Y వాల్యూ, x y వాల్యూ రాసుకొని cos θ మైనస్ sin θ cos θ రాసుకోవాలి. X వాల్యూ రాయాలంటే దానికి ఎదురున్న వాల్యూస్ రాసుకోవాలి, Y వాల్యూ అంటే దానికి ఎదురున్న వాల్యూస్ రాసుకోవాలి, x వాల్యూ అంటే దానికి ఎదురున్న వాల్యూస్ రాసుకోవాలి, y అంటే దానికి ఎదురున్న వాల్యూస్ రాసుకోవాలి. రాసుకున్నప్పుడు దాని పైన ఏ వాల్యూ అయితే ఉంటుందో ఆ వాల్యూతో మల్టిప్లై చేయాలి. ఓకేనా, ఇప్పుడు x వాల్యూ రాస్తున్నాం, పైన ఏముంది X ఉంది, Y ఉంది కాబట్టి వాటితో మల్టిప్లై చేసి వాటిని అడిషన్ చేయాలి. y ఉంది, దాని పైన ఏవైతే దానికి ఎదురున్న వాల్యూస్ని పైన వాల్యూస్తో మల్టిప్లై చేసి అడిషన్ చేస్తే సరిపోతుంది. ఇదమ్మా చేయడం. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ క్వశ్చన్, మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. దిస్ ఆల్సో సియర్. ఫైండ్ ద యాక్సెస్ ఆర్ రొటేటెడ్ త్రూ ది యాంగిల్ ఆల్ఫా. ఫైండ్ ద ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ ఆఫ్ అన్నాడమ్మా. మళ్ళీ ఇది ఒరిజినల్ ఈక్వేషన్ ఇచ్చిండు, ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ ఏమన్నాడు, సేమ్ వాల్యూస్. ఓకేనా, కాకపోతే యాంగిల్ ఏమి ఇచ్చాడంటే θ ఈక్వల్స్ టు ఆల్ఫా. ఇది డిఫరెన్స్ అంతే, θ ఈక్వల్స్ టు ఆల్ఫా ఇచ్చిండు. దెన్ ఆఫ్టర్ గివెన్ దట్ ఒరిజినల్ ఈక్వేషన్ కదా. ఫైండ్ అవుట్ ది ట్రాన్స్ఫార్మ్ అంటే ఆటోమేటిక్గా అది ఒరిజినల్ ఈక్వేషన్ అని సపరేట్గా మనకు మెన్షన్ చేయకుండా ఒరిజినల్ ఈక్వేషన్ తీసుకోవాలి. కాబట్టి ఎలా తీసుకోవాలి, x లో తీసుకోవాలి, x సైన్ కాస్ ఆల్ఫా ఇలా ఇచ్చిందమ్మా, x కాస్ ఆల్ఫా ప్లస్ y సైన్ ఆల్ఫా ఈక్వల్స్ టు p. ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అమ్మా. ఓకేనా, ఇప్పుడు మనకి x y వాల్యూ తీసుకోవాలి కాబట్టి ఇది తీసుకోవాలి. x ఈక్వల్స్ టు X కాస్ θ బదులు ఏముందమ్మా ఆల్ఫా మైనస్ y సైన్ θ బదులు ఆల్ఫా. y ఈక్వల్స్ టు X సైన్ θ బదులు ఆల్ఫా ప్లస్ Y కాస్ θ బదులు ఆల్ఫా. ఓకే, మనకు x ఈక్వల్స్ టు X కాస్ ఆల్ఫా మైనస్ y సైన్ ఆల్ఫా, y ఈక్వల్స్ టు x సైన్ ఆల్ఫా ప్లస్ y కాస్ ఆల్ఫా వచ్చిందమ్మా.
ఈ రెండు వాల్యూస్ ని సబ్స్టిట్యూట్ చేయడమా ఆన్ సబ్స్టిట్యూటింగ్ దీస్ వాల్యూస్ ఇన్ ఈక్వేషన్ 1. సో వాట్ వి గెట్ హియర్ x వాల్యూ కదా, x ప్లేస్ లో క్యాపిటల్ X కాస్ ఆల్ఫా మైనస్ y సైన్ ఆల్ఫా ఇంటూ కాస్ ఆల్ఫా ఇస్ దేర్, కాస్ ఆల్ఫా మర్చిపోద్దాం, ఇక్కడ కాస్ ఆల్ఫా ఉంది ఈ x ప్లేస్ లో సబ్స్టిట్యూషన్, ప్లస్ y ప్లేస్ లో ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ కాబట్టి క్యాపిటల్ X సైన్ ఆల్ఫా ప్లస్ y కాస్ ఆల్ఫా ఇంటూ మళ్ళీ సైన్ ఆల్ఫా ఉంది, సైన్ ఆల్ఫా మర్చిపోదు, సైన్ ఆల్ఫా మర్చిపోతే మనకి ఆన్సర్ మళ్ళీ రాంగ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఓకేనమ్మా? ఓకే, సిఆర్ మనకి ఇలా వచ్చిందమ్మా. ఇప్పుడు మల్టిప్లై చేయడం అంతే, కాస్ ఆల్ఫాతో దీన్ని లోపలికి మల్టిప్లై చేస్తే కాస్ స్క్వేర్ ఆల్ఫా ఎక్స్ కాస్ స్క్వేర్ ఆల్ఫా మైనస్ వై సైన్ ఆల్ఫా కాస్ ఆల్ఫా, అంతేనా? మైనస్ వై సైన్ ఆల్ఫా కాస్ ఆల్ఫా. మళ్ళీ సేమ్ ఇక్కడ కూడా సైన్ ఆల్ఫాతో మల్టిప్లై చేస్తే ఎక్స్ సైన్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ వై సైన్ ఆల్ఫా కాస్ ఆల్ఫా ఈక్వల్స్ టు పి వస్తామా. మల్టిప్లై సింపుల్, వెరీ సింపుల్. దిస్ ఇస్ ప్లస్ వై కాస్ ఆల్ఫా సైన్ ఆల్ఫా మైనస్ వై సైన్ ఆల్ఫా కాస్ ఆల్ఫా క్యాన్సిల్ అయిపోతుంది. మిగిలింది ఇదేనమ్మా, ఏంటది? ఎక్స్ కాస్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ ఎక్స్ సైన్ స్క్వేర్ ఆల్ఫా ఈక్వల్స్ టు పి మిగిలింది. ఈ రెంట్లో కామన్ ఏముందంటే క్యాపిటల్ ఎక్స్ కామన్ చేయండి. ఎక్స్ కామన్ ఇస్తే ఎక్స్ ఆఫ్ కాస్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ సైన్ స్క్వేర్ ఆల్ఫా ఈక్వల్స్ టు పి వస్తుంది కదా. సో ఎక్స్ ఆఫ్ దీని వాల్యూ మనకు తెలుసు 1 అని, ఎందుకంటే కాస్ స్క్వేర్ టీటా ప్లస్ సైన్ స్క్వేర్ టీటా అనే 1, కాస్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ సైన్ స్క్వేర్ ఆల్ఫా అన్నది 1. కాబట్టి ఎక్స్ ఇంటూ 1 అంటే ఎక్స్ ఈక్వల్స్ టు పి వస్తుందమ్మా, ఎక్స్ ఈక్వల్స్ టు పి. కాబట్టి ఏమవుతుంది? ఎక్స్ ఈక్వల్స్ టు పి బిది ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్. ఓకే, ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్. ఓకే స్టూడెంట్స్, హియర్